సీనియర్ సిటిజన్లు ప్రభుత్వాన్నిచ్చే అనేక ఆర్థిక ప్రయోజనాలకు అర్హులు. ఈ ప్రయోజనాలు వారి జీవితాన్ని మరింత సులభతరం చేయడమే కాకుండా, ఆర్థికంగా బలపరచడానికి సహాయపడతాయి. ఈ అంశాల్లో ప్రధానంగా ఉన్న సౌకర్యాలు, ప్రయోజనాలు మరియు వాటి గురించి వివరంగా తెలుసుకోండి. మొదటిది అధిక వడ్డీ రేట్లు. సీనియర్ సిటిజన్లు సాధారణ పౌరుల కంటే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలపై 0.25% నుండి 0.50% వరకు అధిక వడ్డీ రేట్లు పొందుతారు. దీనివల్ల పొదుపుపై మెరుగైన రాబడులు, పెన్షన్ సమయానికి అదనపు ఆదాయం వస్తుంది. అలాగే రెండోది డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యాలండి. 50 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు డోర్ స్టెప్ బ్యాంకింగ్ అందిస్తాయి. దీనివల్ల చెక్కులు జమ చేయడం, డిమాండ్ డ్రాఫ్ట్ అందించడం, నగదు డిపాజిట్ మరియు ఉపసంహరణ, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ పనులు ఇంట్లోనే చేసుకోవచ్చు. మూడోది వచ్చేసి పన్ను మినహాయింపులు. సీనియర్ సిటిజన్లు పన్ను చెల్లింపుల్లో అనేక రకాల మినహాయింపులు పొందవచ్చు. బ్యాంకు డిపాజిట్లపై 50,000 వరకు పన్ను మినహాయింపు, వైద్య బిల్లులు మరియు ఆరోగ్య బీమా ప్రీమియంలపై ప్రత్యేక డిడక్షన్లు, అలాగే ప్రత్యేక పెట్టుబడి పథకాలు ఎల్ఐసి పాలసీలపై పన్ను మినహాయింపులు, తక్కువ పన్ను రేట్లతో వార్షిక ఆదాయానికి అనుగుణంగా ప్రయోజనాలు. నాలుగోది వచ్చేసి సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్. ఎస్సీఎస్ఎస్ అనేది 8.20% వడ్డీ రేటుతో కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ పథకం. ప్రధానమంత్రి వైవందన యోజన 7.40% వడ్డీతో మరో విశ్వసనీయ పథకం. దీనివల్ల ఎక్కువ వడ్డీ రాబడి, సురక్షిత పెట్టుబడి. అలాగే ఐదోది వచ్చేసి సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఈ పథకాల ద్వారా 5 లక్షల రూపాయల వరకు నగదు రహిత వైద్య సేవలు పొందవచ్చు. అలాగే 70 ఏళ్ల పైబడిన సీనియర్ సిటిజన్లకు పీఎంజేఏవై పోర్టల్లో నమోదు చేసుకోవాలి. వైద్య ఖర్చుల భారం తగ్గిస్తుంది.